హైదరాబాద్ క్యాంపుకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చి 3 రోజులవుతుంది. రేపు ఇండియా కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ అసెంబ్లీ బల నిరూపణకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శామీర్పేటలో ఎమ్మెల్యేలు ఉన్న లియోనియో రిసార్ట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. షామీర్పేటలో ఉన్న లియోనియో రిసార్ట్ దగ్గర ఉన్నాం. ఇదే రిసార్టుకు సంబంధించి జార్ఖండ్ నుంచి 35 మంది ఎమ్మెల్యేలని ఇందులోకి తీసుకొచ్చారు. ఇందులో ఉన్నారు ఇప్పుడు జార్ఖండ్ ఎమ్మెల్యేలు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది అక్కడే ఉన్నారు. ఇక్కడ 35 మినహా మిగతా వాళ్ళు అక్కడ రాంచీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో ఎవరంటే ఇప్పుడు చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన కూడా అక్కడే ఉన్నారు. దాంతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు మంత్రులు కూడా రాంచీలో ఉన్నారు. దాంతోపాటు ఎక్స్ సీఎం హేమంత్ సోరెన్ కూడా అక్కడే ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ వెహికల్ అంటే కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, దగ్గర నుండి చూసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో ఇక్కడ ఇది పరిస్థితి. అయితే దాంతోపాటు బసంత్ సోరెన్ అని మరొక ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. అంటే ఈయన ఎవరంటే హేమంత్ సోరెన్ వాళ్ళ సోదరుడు. దాంతోపాటు సీతా సోరెన్, ఈమె పెద్దన్న, అంటే హేమంత్ సోరెన్ వాళ్ళ అన్న భార్య ఈమె సీతా సోరెన్, ఈమె కూడా అక్కడే ఉంది. ఈ సోరెన్ కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళు 35 మంది ఎమ్మెల్యేలని ఇదే రిసార్టుకు తీసుకొచ్చారు, ఇక్కడే ఉంచారని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే వీళ్ళని ఇవాళ సాయంత్రం తీసుకెళ్తారు. ఇవాళ సాయంత్రం ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు తరలిస్తారు. మరి కొద్దిసేపట్లో ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇవాళ రాత్రి మళ్ళీ రాంచీలో ఉంటారు. రాంచీలో ఉండి రేపు జరిగేటట్టుగా ఫ్లోర్ టెస్ట్ బల పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 5 బల పరీక్ష ఉంటుంది. దాంతో రేపు జరిగేట్టుగా అసెంబ్లీలో జరిగేట్టుగా బల పరీక్షలో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అంటే వీళ్ళు అందులో బల పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఇందులో చూసుకుంటే ఇండియా కూటమి నుంచి అంటే ఇప్పుడు జేఎంఎం కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా ఇండియా కూటమికి ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2019 నవంబర్లో ఎన్నికలు జరిగితే వీళ్ళకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో జేఎంఎం కాంగ్రెస్ సహాయం తీసుకొని కూటమిగా ఏర్పడి జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులో కూటమిలో 45 మంది ఎమ్మెల్యేలు ఉంటే జేఎంఎం నుంచి 29 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది, దాంతోపాటు ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ సంబంధించిన ఆర్జేడీ నుంచి ఒకరు, దాంతోపాటు కమ్యూనిస్టుల నుంచి ఒక ఎమ్మెల్యే, ఈ విధంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందంటూ రాష్ట్ర గవర్నర్, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్కి వీళ్ళు లెటర్లు ఇచ్చారు. వీళ్ళ లెటర్ల పేరుతో లెటర్లు ఇచ్చారు. దీంతో చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో బల పరీక్ష చేసుకునేందుకు రేపు అవకాశం కల్పించింది గవర్నర్, అవకాశం కల్పించారు. రేపు ఈ ఫ్లోర్ టెస్ట్కి వెళ్తారు. దీంతో బల పరీక్షలో నెగ్గేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టైట్ సెక్యూరిటీ చేశారు. ఇందులో ఎవరిని కూడా లోపల పోనీయకుండా చాలా భారీ భద్రత ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కూడా ఇండియా కూటమి, కాంగ్రెస్, దాంతోపాటు జేఎంఎం కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కాబట్టి ఇక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరెవరితో మాట్లాడుతున్నారా, జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరెవరితో మాట్లాడుతున్నారా, ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినాక ఫ్లోర్ టెస్ట్ అంటే బల పరీక్షలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఈ విధంగా 35 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారు. మిగతా వాళ్ళు అక్కడ ఉన్న రాంచీలో ఉన్నారు. మొత్తం అసెంబ్లీ 81 మంది అసెంబ్లీ మెంబర్ అంటే శాసనసభ్యులు జార్ఖండ్లో ఉంటే, జార్ఖండ్ రాష్ట్రానికి 81 మంది ఉంటే మ్యాజిక్ ఫిగర్ 41 మంది ఉండాలి. ఇక్కడే 35 మంది ఉన్నారు. మిగతా కుటుంబ సభ్యులు 6 అక్కడే ఉన్నారు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఈజీగా ఉంటుంది. బల పరీక్షలో కూడా చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గేయడానికి అవకాశం ఉంది. చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇదే ఏడాది 2024 నవంబర్లో మళ్ళీ ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. 19లో జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు నవంబర్లో జరుగుతాయి. అయితే ఈ నవంబర్ కంటే ముందే ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈ సమస్య రేపు జరగబెట్టిన దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అందులో భాగంగా జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 14 లోక్సభ స్థానాల మీద కూడా ఈ ప్రభుత్వం కూలిపోతే ప్రభావం పడుతుంది. దాంతో బీజేపీ గెలిచే అవకాశం ఉందన్న కోణంలో కూడా జాగ్రత్తలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హేమంత్ సోరెన్ని ఈడీ ఎప్పుడైతే అరెస్ట్ చేసిందో ఆ తర్వాత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. దాంతో ఎమ్మెల్యేలని క్యాంపుకు తీసుకురావాల్సి వచ్చింది. దాంతోపాటు ఎన్డీఏ నుంచి అంటే బీజేపీ కావచ్చు, ఎన్డీఏ నుంచి కూడా వాళ్ళు కూడా కన్నేసి ఉంచారు. ఎందుకంటే అవకాశాన్ని చేతిలోకి తీసుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. అందులో భాగంగా ఆ అవకాశాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెచ్చుకున్నట్టుగా హేమంత్ సోరెన్ ఉన్నట్టుండి ఉన్న పలంగా వీళ్ళందరూ వెంటనే బల పరీక్ష కంటే ముందే వాళ్ళు అటు ఇటు తప్పిపోకుండా, అటు ఇటు తొంగి చూడకుండా, అటు ఇటు వేరే పార్టీలోకి వెళ్ళక ముందుకే జేఎంఎం ఎమ్మెల్యేలను కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇందులో ఉంచారు. లియోనియో రిసార్ట్లో ఉంచారని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ నుంచి చూసుకుంటే ఒకసారి బీజేపీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతోపాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు.
దాంతోపాటు అజిత్ సింగ్ సంబంధించిన ఎన్సీపీ నుంచి ఒకరు, దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఒకరు, ఈ విధంగా 32 మంది ఎన్డీఏ నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకా మ్యాజిక్ ఫిగర్ జస్ట్ ఒక 11 మెంబర్లు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఆ విధంగా వాళ్ళు కూడా 10-11 మంది ఎమ్మెల్యేలని వీళ్ళ నుంచి తీసుకోకుండా ముందే జాగ్రత్త పడే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చెంపై సోరెన్ మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆయన రేపు బల పరీక్ష చేస్తారు. ఇవాళ సాయంత్రం ఇక్కడి నుంచి తరలిస్తారు. ఇవాళ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీస్ కాన్వాయ్ కూడా, పోలీస్ వెహికల్ కూడా ఒకసారి ట్రయల్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెళ్ళేటువంటి సమయంలో ఎట్లా అంటే ఏ సమయానికి చేరుకునే విధంగా. దాంతోపాటు ఫ్లైట్లు కూడా రెడీ అవుతున్నాయి. 2 ఫ్లైట్లు సిద్ధం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. అవి కాసేపట్లో ఇక్కడి నుంచి లెఫ్ట్ అయ్యి రాంచీకి బయలుదేరతారు. ఇక్కడి నుంచి బయలుదేరి హేమంత్ సోరెన్ 7వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు చెంపై సోరెన్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 7వసారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి 7 బాగా కలిసి వచ్చినట్టుంది. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యే అయింది. ఆయన 7వ ముఖ్యమంత్రిగా కూడా జార్ఖండ్కు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ నుంచి కాసేపట్లో మళ్ళీ ఓటు రాంచీకి అన్నట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రాంచీకి తరలిస్తారు. ఎమ్మెల్యేలు 35 మంది ఉన్నారు. వీళ్ళందరికీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి 5 మంది ఎమ్మెల్యేలకు ఒక కేర్ టేకర్ పెట్టారు. వాళ్ళకి ఫుడ్ కావచ్చు, బెడ్ కావచ్చు, అన్ని వసతులు కల్పించారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రశాంత వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అలా ఎలాంటి ఎవరు బయటికి రావటో దాంట్లో సంబంధించిన కొంతమంది సిబ్బంది కావచ్చు, ఎవరైనా కానీ రావాలన్నా పోవాలన్నా కానీ చాలా సెక్యూరిటీకి చెప్పి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా లియోనియా రిసార్ట్లో ఉన్నట్టుగా 35 మంది కూటమి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్, నుంచి రాంచీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఆ తర్వాత రేపు జరిగేట్టుగా బల పరీక్షకు హాజరవుతారు. బల పరీక్షలో చెంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గుతుందా, లేకపోతే ఈ మధ్యలోనే మోడీ అంటే ఇది ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏమన్నా రాజకీయం చేస్తారా వేచి చూద్దాం. ఓటు స్టూడియో.